హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనా హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో హరే ఈరోజు కృష్ణ మనము ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రణామాలు. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందము 14వ అధ్యాయంలో 21వ శ్లోకం నుంచి మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సో 21వ శ్లోకము దశమ స్కందము 14వ అధ్యాయం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈ యొక్క అధ్యాయం పేరు బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుని స్తుతించుట అనేటువంటి అధ్యాయము.
को वेत्ति भूमन् भगवन् परात्मन् योगेश्वरोऽतिर्भवतस्त्रिलोक्याम् क्व वा कदं वा कति वा कदेति విస్తారయన్ క్రీడసి యోగమాయాం. లక్ష్మీజీ మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత భాష్యము శాంతకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. ఓ పరమ మహోన్నతుడా, దేవదేవ, పరమాత్మ, యోగేశ్వర, ఈ ముల్లోకముల యందు నీ లీలలు నిరంతరము కొనసాగుచున్నవి. కానీ ఎచట ఇందులకు ఎప్పుడు నీ యోగమాయను ప్రయోగించి ఈ అసంఖ్యాకమగు లీలలను నీవు చేయుదువో ఎవ్వడూ ఎరుగగలడు. ఏ మాయయో ఏ యోగమాయ ఎట్లు వర్తించినడి రహస్యము నెవ్వడును ఎరుగజాలి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. శ్రీకృష్ణుడు దేవతలు, నరుడు, నిర్విత్తులు, మత్వాదులు ఎందు అవతరించునని బ్రహ్మదేవుడు ఇది వరకు పలికి ఉండను. అయినను దీని భావము ఈ అవతారములచే ఆ దేవదేవుని గౌరవమును తక్కువనని కాదు. బ్రహ్మదేవుడిచ్చట సృష్టి పరుచున్నట్లు యోగమాయచే నిర్వహింపడేటి భగవత్కర్మల దివ్య స్వభావమును ఏ బద్ధజీవుడును ఎరుగుచాలడు. భగవాన్ మహోన్నతుడే. భూమాన్ అయినప్పటికీ స్వధామమునందు ప్రేమమయ దివ్య లీలను ప్రదర్శించినట్టి పరమ సుందర పురుషుడు భగవాను అయి ఉన్నాడు. అదే సమయమున అతడు బద్ధజీవుల కలాపములను సాక్షి అను మంతయగు సర్వవ్యాప్తి పరమాత్ముడు అయి ఉన్నాడు. యోగీశ్వరుని పదముచే అతని అనేక రూపములు వివరించబడినను పరతత్వము యోగీశ్వరుడు అతడు ఏకము పరమోత్కృష్టుడు అయినప్పటికీ తన మహాత్యమును ఐశ్వర్యమును పలు రీతులు ప్రకటించు తుచ్చమగు భౌతిక దేహంతో తదాత్మ్యము చెంది ఉండు మూర్ఖజనులకు ఇట్టి మహోన్నతమ ఆధ్యాత్మిక విషయములు ఎంత మాత్రం అవగతము కావు. నాస్తికులైన శాస్త్రికులు వంటి బద్ధజీవులు తమ గర్విత బుద్ధి జ్ఞానమే సర్వోత్కృష్టమైనదని భావించరు. మాయందే తమ శ్రద్ధను నిలిపిన వారై వారు ప్రకృతి గుణములకు చిక్కుబడి భగవత్ జ్ఞానమునకు దూరముగా తీసుకొని పోబడుతుంది. కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఆయన యొక్క లీలలలో ఉండేటువంటి ఆ యొక్క సీక్రెట్ ఏమిటి, మిస్టరీ ఏమిటి, సో అందులో ఉన్నటువంటి అగాధమైనటువంటి ఆ రహస్యం ఏమిటి అనేటువంటిది బ్రహ్మదేవుడు ఇక్కడ చెప్తున్నారనమాట. దేవదేవ, పరమాత్మ, యోగేశ్వర, మొత్తము నీ యొక్క లీలలు ముల్లోకాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి, నిరంతరము జరుగుతూ ఉన్నాయి. ఈ విశ్వంలోనే కాకుండా ప్రతి విశ్వంలో కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి ఈ క్షణంలో కూడా ఏదో ఒక లోకంలో, ఏదో ఒక విశ్వంలో కృష్ణలీల జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక లోకంలో, ఏదో ఒక విశ్వంలో రామలీల జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక లోకంలో, ఏదో ఒక విశ్వంలో నరసింహలీల జరుగుతూ ఉంటుంది. చైతన్యలీల కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతము మనం ఉన్నటువంటి విశ్వంలో, మనం ఉన్నటువంటి లోకంలో ఆ యొక్క లీల జరగట్లేదు అంతే. కానీ వేరొక విశ్వంలో ఎక్కడో చోట ఆ లీల అనేటువంటి జరుగుతూనే ఉంటుంది. కంటిన్యూస్ అన్నమాట. అది ఆగడం అనేటువంటిది ఉండదు. అసంఖ్యాకమైనటువంటి లోకాల్లో అసంఖ్యాకమైనటువంటి లీలలు, అసంఖ్యాకమైనటువంటి రూపాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో నీ యొక్క యోగమాయ ఎలాగ ప్రవర్తిస్తుంది అనేటువంటి రహస్యము ఎవ్వరూ కూడా తెలుసుకోలేరు అని చెప్పి బ్రహ్మదేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో అంటే కనుక దీని యొక్క అర్థం ఏంటి? బ్రహ్మదేవుడికి తెలుసు నాకు అవతారం రాకముందే ఇలాగ అవతారం వస్తారు స్వామి అని చెప్పి తెలుసు. అయినా సరే అవతారం ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఏ లీల చేస్తారు అనేటువంటిది ఆయనకి కూడా ఒక పెద్ద మిస్టరీ అన్నమాట. సో బయట జరుగుతున్నంతసేపు, చూస్తున్నంతసేపు ఇలా జరుగుతుంది అని చెప్పి తెలుస్తుంది. కానీ లోపల ఏ విధంగా ఆయన యొక్క శక్తుల ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి అనేటువంటిది రహస్యం అన్నమాట. ఎవరికి మాత్రమే తెలుస్తుంది అవన్నీ కూడాను? భక్త్యా మామ విజానాతి యవన్యస్యాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా. సో ఎవరికి తెలుస్తుంది స్వామి యొక్క లీలలు ఎందుకు జరుగుతున్నాయి, ఆ లీలల యొక్క అర్థం ఏమిటి, ఆ లీలల వెనక ఉన్నటువంటి పరమార్థం ఏమిటి, ఎందుకు అలాగే జరుగుతుంది? సో ఇటువంటి విషయాలన్నీ కూడా ఎవరికి తెలుస్తాయి?
భగవంతుడికి తెలుస్తుంది, ఆ తర్వాత ఆయన యొక్క భక్తులకు మాత్రమే తెలుస్తుంది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళ ముందే ఇటువంటి లీలలు జరుగుతున్నా సరే వాళ్ళందరూ ఏమనుకుంటారు, స్వామిని తక్కువగా అంచనా వేస్తారనమాట. సో ఆయన కూడా మనలాంటి మనిషే, ఆయన కూడా మనలాంటి వాడే, ఏదో కొంచెం ఎక్కువ శక్తులు ఉన్నాయి అంతే, ఏవో కొన్ని మాయలు తెలుసు అని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారన్నమాట. ఉమ్. సో మూఢులైనటువంటి వాళ్ళు మూఢోయం నాభిజానాతి లోకోమా అజమవ్యయం. సో మూఢులైనటువంటి వాళ్ళకి నేను అవ్యయుడినని, సో నాకు జన్మ లేదని, పుట్టుక లేదని, మరణం లేదని అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో అదే విషయాన్ని బ్రహ్మదేవుడు కూడా చెప్తూ ఉన్నారు. అదే సమయంలో ఆయన ఎలా ఉంటారు, పరమాత్మ కింద ఉంటున్నారు, దివ్యమైన లీలలు చేస్తూ ఉన్నారు ఆయన. పరమాత్మ కింద ఉన్నప్పుడు ఆయన ఏ లీలలు చేస్తూ ఉంటారు ఆయన, ఉపద్రష్ట హనుమంతాచ హనుమంతాచ. సో ఆయన ఏం చేస్తూ ఉంటారు, పరమాత్మ కింద ఆయన సాక్షిభూతుడి కింద ఉంటారు. సో మనం ఏదైనా సరే చెయ్యాలి అని అనుకుంటే కనుక దానికి అన్నిటికీ కూడా పర్మిషన్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు అన్నమాట. సో తర్వాత వచ్చే శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నారు, బ్రహ్మదేవుడు మళ్ళీ ఈ యొక్క విశ్వం ఏదైతే ఉందో అది టెంపరరీ. సో అది ఏ విధంగా ఎటర్నల్ అనేటువంటి విషయము, అది శాశ్వతంగా, అది విశ్వం అనేటువంటిది ఏమిటి, అశాశ్వతమైనా సరే భగవంతుడి యొక్క మాయ వలన అది శాశ్వతము అని అనిపిస్తూ ఉంటుంది. ఎలాగా ఆయన యొక్క మాయ ద్వారా అనేటువంటిది 22వ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. తస్మాదితం జగదశేష మసత్స్వరూపం స్వప్నాభమస్తదిషణం పురు దుఃఖ దుఃఖం త్వయ్యేవ నిత్యా సుఖబోధతనావంతతే మాయాత ఉద్యదపి యత్సదివా వభాతి. శివలీల మాతాజీ మీరు అనువాదము భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు భాష్యము 2వ పారాగ్రాఫ్ చదవండి. స్వప్నమాత్రమగు ఈ సమస్త విశ్వము స్వభావరీత్యా మిథ్యేనను నిజమైనదిగా గోచరించును. ఆ విధముగా అది మనుషుని చేతనమును కప్పివేసి నిరంతర క్లేశములతో అతనిని ముట్టడించును. సచ్చిదానంద స్వరూపుడగు నీ వలన కలిగడి మాయ నుండి ప్రకటమైనందున ఈ విశ్వము యథార్థముగా గోచరించుచున్నది. భాష్యము. బద్ధజీవులకు భోగ విషయముగా లేదా శాశ్వత నివాస స్థానముగా ఈ భౌతిక జగత్తు నిక్కముగా భ్రమ అంటే మాయ మాత్రమే అయ్యున్నది. ఇది స్వప్నము కన్నను మరొక్కటి కాదు. ఏడాది యందు జలరాశిని దర్శించుట స్వప్న మాత్రమే అని ఎవరేని ఉపమానముగా చెప్పవచ్చును. అయినను నిజమైన జలము వేరొక చోట ఉన్నది. అట్లే భౌతిక తత్వమునందు ఇల్లు సుఖము నిత్యత్వము మున్నగు వానిని గాంచుట నిక్కముగా మూర్ఖ స్వప్నము తప్ప వేరొక్కటి కాదు. అట్టి దాని యందు నిరంతర క్లేశములు గోచరించుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అయినను వేరొక భావనలో ఈ విశ్వము యథార్థమే అయ్యున్నది. సత్యం హే వేదం విశ్వమసృజత. భగవంతునిచే సృజింపబడిన ఈ విశ్వము సత్యము అను కృతి మంత్రమును ఉదహరించుచు శ్రీల మధ్వాచార్యులు తమ వేదాంత సూత్ర భాష్యమునందు దీనిని ధృవపరిచిరి. ఈ విధముగా వేద ప్రమాణము ఈ విశ్వము సత్యమనియే రూఢి చేయుచున్నది. అయినను హస్తదిషణం అను పదముచే ఇచ్చట సూచితమైనట్లు మాయచే జ్ఞానము అపహరించబడిన కారణమున ఈ విశ్వమును గాని దీనిని సృజించిన దేవుని గాని జనులు చక్కగా అవగతము చేసుకొనజాలరు. శ్రీకృష్ణుని విస్తారముగా ఈ జగత్తు సత్యమే అయి ఉన్నది. అతని సేవ యందు నెలకొనుటే అది ఉద్దేశింపబడినది. భగవద్ధామమునే ఇల్లుగను సాక్షాత్తుగా
భగవంతుని ప్రేమ ధ్యేయముగను భగవత్ సేవయందు నెలకొనుటకు భౌతిక విశ్వమును సాధన సామగ్రిగాను భావించువాడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులలో ఎచ్చట కేగినను శాశ్వతమగు నిత్యత్వమునందే నెలకొని ఉండగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేటువంటిది, విశ్వం అనేటువంటిది ఏమిటి? చాలా మంది ఏం చెప్తూ ఉంటారు? మాయావదులు బ్రహ్మ సత్య జగన్ మిథ్య అని చెప్తూ ఉంటారు అనమాట. సో అంటే కేవలం బ్రహ్మన్ ఏదైతే బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో అదే సత్యము, ఈ జగత్ అంతా కూడా ఏంటి? మిథ్య, అబద్ధము అని చెప్తూ ఉంటారన్నమాట. సో కానీ ఏంటంటే కనుక ఈ యొక్క భౌతిక ప్రపంచం మనకి భగవద్గీత ఏం చెప్తూ ఉంది అని అంటే కనుక, ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేటువంటిది కూడా ఏమిటి? సత్యమే, ఇది అసత్యము కాదు. కానీ ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేటువంటిది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రెండు పదాలు, ఒకటి సత్యము, అసత్యము అంటే కనుక నిజము, అబద్ధము. రెండవది ఏమిటి? శాశ్వతము, అశాశ్వతము అంటే కనుక పర్మనెంట్, ఇంపర్మనెంట్. శాశ్వతము అంటే కనుక ఎప్పటికీ ఉండేది, అశాశ్వతము అంటే కనుక కొన్ని రోజులు ఉండి నాశనమైపోతుంది అనేటువంటిది దాని యొక్క అర్థం అన్నమాట. సో మనకి భగవద్గీత ప్రకారము, అదేవిధంగా ఈ యొక్క వైష్ణవ సిద్ధాంతం ప్రకారం ఏమిటి అంటే కనుక, ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేటువంటిది శాశ్వతము కాదు, అశాశ్వతము. కానీ ఏమిటి? ఇది సత్యమే అని చెప్తూ ఉందన్నమాట. సో ఏ విధంగా సత్యం అవుతుంది? ఎవరికి సత్యం అవుతుంది అంటే కనుక, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనం చేసేటువంటి పనులన్నీ కూడా ఏమిటి? ప్రతి దాని మీద కూడా యొక్క సమయ ప్రభావం ఉంటుంది, అశాశ్వతము. సో కాబట్టి ఒక రకంగా చూస్తే గనక అశాశ్వతం కాబట్టి ఇవన్నీ మారిపోతూ ఉంటాయి, అవన్నీ కూడా పరిస్థితులు. అందుకని మనకి ఏమనిపిస్తూ ఉంటుంది? అసత్యము కింద అది గోచరిస్తూ ఉంటుంది అన్నమాట. కానీ ఏమిటి? ఒక రకంగా చూస్తే గనక అది సత్యమే అని మనకి యొక్క వేదాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయన్నమాట. సో ఎందుకు అలాగ అనిపిస్తుంది అని అంటే కనుక, భగవంతుడి యొక్క మాయ చేత ఆ విధంగా మనకి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఎలా అంటే కనుక మనకి చెప్తూ ఉంటారు. సో ఎవరైతే కనుక మనం చూసేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. ఎవరైతే కనుక ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని ఒక భోగ వస్తువు, ఇక్కడికి నేను అనుభవించడానికి మాత్రమే వచ్చాను, ఉన్నదంతా కూడా నా యొక్క అనుభవించడానికే ఇవన్నీ కూడా ఉన్నాయి అనుకుని భావించేటువంటి వాళ్ళకి మాత్రం ఎలా ఉంటుంది? ఇక భౌతిక ప్రపంచం అంతా కూడా ఒక భ్రమ, ఒక మాయ వాళ్ళందరికీ. కానీ ఎవరైతే కనుక చూస్తాం మనం ఏమిటి? ఎండమావులు ఒక్కొక్కసారి మనం ఎండాకాలంలో రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు చాలా దూరంగా చూస్తే గనక అక్కడ తార్ రోడ్డు మీద చూస్తే ఏమనిపిస్తుంది? అక్కడ నీళ్లు ఉన్నాయి ఎక్కడ అని అనిపిస్తుంది. పరిగెత్తుకుని అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమనిపిస్తుంది? అక్కడ నీళ్ళేమి ఉండవు. మళ్ళీ అక్కడ ముందు ఎక్కడో వేరే చోట నీళ్లు ఉన్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని ఏమంటారు? ఎండమావులు అంటారు అనమాట. సో అక్కడ ఎండమావుల్లో ఎంత వెతికినా ఒక నీటి చుక్క కూడా దొరకదు. అలాగే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో కూడా మనకి నేను అనుభవించాలి అని ఆనందం కోసం ఎంత ప్రయత్నించినా సరే మనకి ఆనందం అనేటువంటిది దొరకదు. సో ఏం దొరుకుతుంది మనకి భౌతిక ప్రపంచంలో? ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తినోర్జున మాముపేత్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. మొత్తం 14 లోకాల్లో కింద లోకం నుంచి పైలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా సరే ఏమవుతుంటాయి? ఇక 14 లోకాలు కూడా మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతూ ఉంటాయి, పోషించబడుతూ ఉంటాయి, మళ్ళీ నాశనం అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా 14 లోకాలు కూడా. సో ప్రతి లోకంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఏముంటాయి మనకి? జన్మ, మృత్యు, జరా, వ్యాధులు అనేటువంటివి ఉంటాయి. సో కాబట్టి ఒక భౌతిక ప్రపంచం అనేటువంటిది ఏమిటి? ఆ విధంగా అనుభవించాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం అశాశ్వతం ఇది. కానీ ఎవరైతే కనుక భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేటువంటిది ఉంది, ఈ భౌతిక ప్రపంచం వెనకాల భగవంతుడి యొక్క మాయ ఉంది. ఆ యొక్క మాయాధీశుడు శ్రీకృష్ణ భగవానుడు, ఆయన యొక్క అధీనంలోని ప్రకృతి త్రిగుణాల ద్వారా ఈ యొక్క భౌతిక ప్రపంచం అంతా కూడా
మరల సృష్టించబడుతూ ఉంది, లయించబడుతూ ఉంది, పోషించబడుతుంది అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇక భౌతిక ప్రపంచం అనేటువంటిది నిజమే. సో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో కూడా మనము రకరకాల పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం. సో మనకి భాగవతంలో కూడా వర్ణించబడుతూ ఉంటుంది అన్నమాట. సో మనం చేసేటువంటి పనులన్నీ కూడా ఏమిటి? అశాశ్వతము అనేటువంటి చెప్పుకున్నాం మనం. సో ఆ విధంగా అశాశ్వతంగా చేస్తూ ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా ఏమిటి? ఒక కళ లాంటివి అవన్నీ కూడా. అవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. ఒక కళ లాంటివి అన్నమాట. కానీ ఏవైతే కనుక భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా చేస్తూ ఉంటే కనుక అవి మాత్రమే నిజమైనటువంటివి. భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలు. సో మొత్తం 24 గంటల్లో మనం ఏవేవో పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం. సో ఆఫీసులకి వెళ్తూ ఉంటారు, ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాం, ఎవరో బంధువులు ఇంట్లో మనకి ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, అక్కడికి వెళ్తూ ఉంటాం, ఇక్కడికి వెళ్తూ ఉంటాం, ఏవో తెచ్చుకుంటాం, బయటకు వెళ్ళి సరుకులు తెచ్చుకుంటాం, కూరగాయలు తెచ్చుకుంటాం, ఏమో ఎవరితోనో మాట్లాడుతుంటాం, ఏవేవో డీలింగ్స్ అన్ని కూడా చేసుకుంటూ ఉంటాం మనం. ఎందుకంటే జీవితం చేయాలి కాబట్టి. అవన్నీ కూడా ఏమిటి? ఒక కళ లాంటివి. దానికేమి శాశ్వత ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఏమీ ఉండదు. కానీ ఏదైతే కనుక మనం చేస్తున్నాం, పొద్దున్నే లేస్తాం, జపం చేస్తాం, సో భగవంతుడికి మనం భోగా అర్పిస్తాం, భగవంతుడికి సేవ చేస్తాం. సో ఈ యొక్క కళలో కూడా మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో, భగవత్ సంబంధ కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం నిత్యము. అవి మాత్రమే నిత్యం. మిగతావన్నీ కూడా సత్యం కాదు అన్నమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి అంటే కనుక కేవలం భక్తుల ద్వారానే అర్థమవుతుంది మనకి. సో ఇక్కడ కరెక్ట్ గా చెప్పారు. ఇక్కడ మనకి భాష్యంలో చెప్పారు, భగవత్ సేవయందు నెలకొనుటకు భౌతిక విశ్వమును సాధన సామగ్రిగను భావించువాడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులలో ఎచ్చటకేగినను శాశ్వతమగు నిత్యత్వమునందే నెలకొని ఉండును. ప్రహ్లాద్ మహారాజు ఆయనకి నరసింహదేవ్ వచ్చినప్పుడు నీకు ముక్తిస్తాను అంటే కనుక ఏమన్నారు ఆయన? వద్దు, నాకు ఒక్కడికే వద్దు, ఇక భౌతిక ప్రపంచంలో ఎంతో మంది బద్ధజీవులు ఉన్నారు, వాళ్ళందరూ కష్టాలు అనుభవిస్తున్నారు, వాళ్ళ కష్టాలన్నీ కూడా నాకు ఇచ్చేసేయండి, వాళ్ళందరినీ మీరు తీసుకుని వెళ్ళిపోండి, నేను వాళ్ళ బదులు కష్టాలు అనుభవిస్తాను అని చెప్పి ఆయన అన్నారనమాట. సో వైష్ణవుడి యొక్క కరుణ ఆ విధంగా ఉంటుందన్నమాట. సో భక్తులు ఏమంటారు? మాకు ఎక్కడ పెట్టినా సరే మాకేమీ పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, కానీ ఏంటంటే కనుక మాకు ఎక్కడికి వెళ్ళినా సరే మీ యొక్క భక్తి మాత్రం మాకు ఉండాలి అని చెప్పి చెప్తారనమాట. సో శివుడు పార్వతీదేవికి చెప్తారనమాట 6వ స్కందంలో 17వ అధ్యాయంలో. ఏం చెప్తున్నారు ఆయన? నారాయణ పరా సర్వే నకూటశ్చన బిభ్యతి స్వర్గాపవర్గ నరకేష్వా అపితుల్యార్థదర్శినః. సో ఎవరైతే కేవలము ఆ యొక్క దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తియుత సేవలో ఎవరైతే నెలకొని ఉంటారో వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, స్వర్గంలో అయినా నరకంలో అయినా ముక్తి లభించినా లేకపోతే నరక లోకాల్లో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి ఎటువంటి తేడా ఉండదు. వాళ్ళకి కేవలము వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ఆసక్తి అంతా దేని మీద ఉంటుందంట? ఎలాగ నేను భగవంతుడికి సేవ చెయ్యాలి, ఎక్కడ ఉన్నాము అనేటువంటిది ముఖ్యం కాదు. నేను వైకుంఠంలో ఉన్నానా, భౌతిక ప్రపంచంలో ఉన్నానా, స్వర్గంలో ఉన్నానా, భూమి మీద ఉన్నానా, నరకంలో ఉన్నానా, ఇవన్నీ కూడా లెక్కలేదు. వాళ్ళకి మాత్రం ఎక్కడున్నా సరే కేవలం భక్తి చేస్తున్నామా లేదా, అది మాత్రమే శుద్ధ భక్తులు ఆ విధంగా ఉంటారన్నమాట. సో అటువంటి వాళ్ళకి ఇక భౌతిక ప్రపంచంలో ఉన్నా ఎక్కడున్నా ఏమి తేడా ఏమి ఉండదన్నమాట. ఏకస్త్వమాత్మ పురుష పురాణ సత్యం స్వయం జ్యోతిరనంత ఆద్యః
నిత్యోక్షరోజస్రసుఖో నిరంజనః పూర్ణాద్వయో ముక్త ఉపాధితో మృతః. ప్రభావతి మాతాజీ అనువాదం చదవండి. సుభారత్న మాతాజీ మొదటి పారాగ్రాఫ్ చదవండి. శశికళ మాతాజీ రెండో పారాగ్రాఫ్ చదవండి. మూడో పారాగ్రాఫ్ లక్ష్మీ పార్వతి మాతాజీ, నాలుగో పారాగ్రాఫ్ చందన మాతాజీ. ప్రభావతి మాతాజీ చదువుతున్నారా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. నీవు పరమాత్ముడవు, ఆదిదేవుడువు, స్వయం జ్యోతివి, ఆద్యంతరహితమైన పరతత్వము నీవే అయి ఉన్నావు. నీవు నిత్యుడవు, అక్షరుడవు, పూర్ణుడవు, అద్వితీయుడవు, ఉపాధి ముక్తుడవు. నీ సుఖమెన్నడూ నిరోధించబడదు. నీవు నిరంజనుడువు, నిజముగా నీవు అమృత స్వరూపుడవు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. భాష్యము. శ్రీకృష్ణ భగవానుని దివ్యదేహ భౌతిక దేహ లక్షణములు ముక్తమనేది విషయము ఈ శ్లోకమునందు వివిధ పదములను నిరూపించుచున్నవి. శ్రీల శ్రీధర స్వామి వివరించిరి. సర్వభౌతిక దేహమును పుట్టుట, పెరుగుట, స్థితి కలిగి ఉండుట, ఇతరము సృష్టించుట, క్షీణించుట, నశించుట అను 6 దశలను కలిగి ఉండును. కానీ శ్రీకృష్ణుడు అది సత్యము కనుక భౌతిక జన్మరహితుడు. ఈ విషయము ఆది అయిన వాడు అను పదముచే ఇచట స్పష్టముగా సూచించబడినది. మనము ఒకానొక భౌతిక వాతావరణమునందు వివిధ భౌతిక తత్వములు మిశ్రణముగు భౌతిక దేహములందు జన్మింతుము. భౌతిక వాతావరణము గాని భౌతిక తత్వము గాని సృజింపబడుట పూర్వమే శ్రీకృష్ణుడు నెలకొని ఉన్నందున అతని దివ్య దేహమునకు భౌతిక జన్మ ఎనడి ప్రశ్నయే ఉదయించదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. అట్లే శ్రీకృష్ణుడు నిత్య పూర్ణుడై నిలిచి ఉన్నందున పూర్ణ అనగా పూర్ణుడు అను పదము అతని దేహము కూడా పెరుగుననడి భావనను తోసిపుచ్చుచున్నది. భౌతిక దేహము పక్వమైన పిదప దేహధారి యవ్వనములో బలి సుఖింపజాలుడు. కానీ శ్రీకృష్ణుని దేహం సర్వదా ఆధ్యాత్మిక యవన పూర్ణము కనుక ఎన్నడూ నామమాత్రమగు నడిమి వయస్సును చేరదని అజస్ర సుఖ అనగా నిరోధింపబడని సుఖము అనుభవించువాడు అను పదము సూచించును. శ్రీకృష్ణుని దేహము వృద్ధావస్థకు గాని క్షీణదశకు గాని గురి కాదని అక్షర అనగా నశింపు లేనిది అను పదము సూచించును. ఇక అమృతము అనేది పదము దాని మృత్యు అవకాశమును తోసిపుచ్చుచున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. అనగా శ్రీకృష్ణుని దివ్య దేహము భౌతిక దేహ మార్పులకు ముక్తమై ఉన్నది. అయినను ఆ దేవదేవుడు అసంఖ్యాక జగత్తులను సృజించుచు స్వయముగా అసంఖ్యాక జీవులుగా విస్తరించుచు, కానీ అతని నామమాత్ర పునరుత్పత్తి కార్యము పూర్తిగా ఆధ్యాత్మికమైనది మరియు దేహము యొక్క ఒకనొక దశ జరుగునటిది కాదు. పైగా తన ఆధ్యాత్మికానందమును మహిమను విస్తరింపజేయగోరేడి భగవంతుని నిత్యాభీష్టమును అది సూచించును. ధన్యవాదాలు ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. పూర్వమేవ విహాసం అది ఎందుకు నేనొక్కడనే నెలకొని ఉండును అని శృతుల యందు భగవానుని పలికెను. అందువలన అతడు ఇచ్చట పురుష పురాణ ఆది భోక్త అని పిలువబడును. ఆది పురుషుడు పరమాత్మ రూపమున విస్తరించి ఎల్ల జీవుల యందు ప్రవేశించును. అయినను యా సాక్షాత్ పరబ్రహ్మేతి గోవిందం సచ్చిదానంద విగ్రహం బృందావన రఘూర శతవాసినం సచ్చిదానంద స్వరూపుడు బృందావన కల్పవృక్ష ఛాయలో ఆసీనుడై ఉన్నవాడవు గోవిందుడే స్వయంగా పరతత్వము అని గోపాల ఉపనిషత్తు యందు తెలుపబడినట్లు చుట్టుదొదుకు అతడే పరతత్వము విద్యానం భిన్న అని గోపాల ఉపనిషత్తు నందే పేర్కొనబడినట్లు ఈ పరతత్వము అజ్ఞానమునకు చివరకు సాధారణ ఆధ్యాత్మిక జ్ఞానముకైనను పరమైన వాడు. ఈ విధంగా శ్రీకృష్ణుని సర్వశ్రేష్టత్వము అనేక రీతుల వేదవాగ్ని యందు స్థిరపరచబడినది. అదే విషయము ఇతడు బ్రహ్మచే స్వయంగా ధృవపరచబడినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో
ఒకే శ్లోకంలో బ్రహ్మదేవుడు చాలా విషయాల్ని ఈ శ్లోకంలో ఆయన చెప్పేశారనమాట. సో ఒక్కొక్క దాని గురించి మనం అర్థం చేసుకోవాలంటేనే ఏమైపోతుంది, మనకున్నటువంటి ఈ జీవితకాలం సరిపోదన్నమాట. సో అయినా సరే ఇక్కడ తక్కువ దాంట్లోనే మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సో మొట్టమొదట ఏమంటున్నారు, ఏకస్త్వమాత్మ అంటే కనుక ఏమంటున్నారు ఆయన్ని బ్రహ్మదేవుడు, మీరే పరమాత్మ, జీవులందరి హృదయాల్లో కూడా ఉండేటువంటి పరమాత్ముడవు నువ్వేనయ్యా అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు, పురుష పురాణ. సో పురాణ పురుషుడు అంటే కనుక ఏం చెప్తున్నారు, పురాణ పురుషుడు, పురాణ అంటే కనుక పురాణ పురుషుడు, పురుష అంటే కనుక పరమ పురుషుడు. సో అంటే కనుక ఏమిటి, ఆది దేవుడవి, మొట్టమొదటి దేవుడవి నువ్వే. తర్వాత ఇంకేం చెప్తున్నారు, సత్యం స్వయం జ్యోతిరనంతరాధ్య. సో అనంతరాధ్య, సత్యం స్వయం జ్యోతి అంటే కనుక పరమ సత్యము నువ్వేనయ్యా, సత్యమైనటువంటి జ్యోతివి, పరమ సత్యము నువ్వే. ఆది అంతరహిత, నీకు ఆది అనేటువంటిది గాని అంతము అనేటువంటిది గాని నీకెప్పుడు కూడా ఉండదు. తర్వాత ఇంకేం చెప్తున్నారు, నిత్యో అక్షరోజస్రో. సో నిత్య అంటే కనుక తెలుసు, ఆయన ఎప్పుడు కూడా ఎలా ఉంటారు, శాశ్వతంగా ఉంటారు. అక్షరోజస్రో, నిత్యో అక్షరో, అక్షర అంటే కనుక ఏమిటి, ఆయన పడిపోనటువంటి వాడు, క్షయం అనేటువంటిది లేనటువంటి వాడు అన్నమాట. సో తర్వాత ఏమిటి, అజస్ర సుఖో అంటున్నారు, ఆయన యొక్క సుఖము ఎప్పటికీ కూడా తరిగిపోదు, ఎవరు ఆపలేరు. నిరంజన అంటే కనుక ఆయనకి ఎటువంటి భౌతిక పరమైనటువంటి కల్మషాలు ఏవి కూడా అంటుకోవు ఆయనకి. పూర్ణాద్వయో అంటే కనుక నీవు పరిపూర్ణుడవు, నీకు వేరే ఒకళ్ళు ఇంకెవరూ లేరు, నువ్వు పరిపూర్ణంగా ఉంటావు, పూర్ణుడు కింద ఉంటావు అని చెప్తున్నాను. ముక్త ఉపాధితో, ఉపాధిత, ఉపాధి అంటే కనుక ఏమిటి, మనందరికీ కూడా ఏదో ఒక ఉపాధులు ఉన్నాయి. నేను ఫలానా పురుషుణ్ణి, నేను ఫలానా దేశానికి సంబంధించిన వాణ్ణి, ఫలానా రాష్ట్రానికి సంబంధించిన వాణ్ణి, పురుషుణ్ణి, నేను ఈ కులంలో పుట్టాను, ఈ వంశంలో పుట్టాను, ఈ మతంలో పుట్టాను, లేకపోతే కనుక మా తల్లిదండ్రులు వీళ్ళు. సో ఇలాగ ఇవన్నీ కూడా ఏమిటి, మనందరికీ కూడా ఉపాధులు అన్నమాట. అంటే ఏంటి, మన తల మీద పెట్టుకునేటువంటి రకరకాలైనటువంటి రంగురంగుల టోపీలు ఇవన్నీ కూడా, దీనన్నింటినీ కూడా ఉపాధి అని అంటారనమాట. మనందరం బోల్డ్ టోపీలు పెట్టుకుంటాం, ఒకటి కాదు రెండు కాదు, వాటిని మారుస్తూ ఉంటాం. ఒకసారి భారతీయుడు అంటాము, లేకపోతే నేను పలానా రాజ్యానికి సంబంధించిన వాడిని అంటాము. ఆ టోపీ తీసేసి ఒక్కొక్కసారి అవసరం అయితే కనుక పలానా జిల్లా వాడిని అంటాము. లేకపోతే కనుక అది కూడా తీసేసి నాకు పలానా నగరం వాడిని అని చెప్పుకుంటాము. లేకపోతే కనుక ఆ టోపీ కూడా బాగాలేదనిపిస్తే కనుక మళ్ళీ అది కూడా తీసేసి నేను తెలుగు వాడిని అని చెప్పుకుంటాము. అలాగా రకరకాల టోపీలన్నీ మారుస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ కూడా ఏమిటి, ఉపాధులు అనమాట. కానీ ఈయనకి ముక్త ఉపాధితో, ఆయనకి అటువంటి ఉపాధులు ఏమి కూడా లేవు. అమృత అంటే కనుక ఆయనకి, అమృత అంటే కనుక ఎప్పుడు కూడా ఆయనకి ఇంకా మరణం అనేటువంటిది లేదు అనేటువంటిది చెప్తూ ఉన్నారు. సో మనందరం కూడా భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనందరికీ కూడా ఏమవుతుంది, మొత్తం 6 రకాలైనటువంటి స్థాయిలు ఉంటుంది. పుట్టడము, పెరగడము, కొంచెం సేపు ఆ యొక్క స్థితిలో ఉండడము, ఆ తర్వాత ప్రత్యుత్పత్తి చేయడము, ప్రత్యుత్పత్తి చేసిన తర్వాత మెల్లగా క్షీణించడము, ముసలితనము, తర్వాత మరణించడము. మొత్తం 6 రకాలైనటువంటి దశలు అన్ని కూడా ఉన్నాయన్నమాట. కానీ ఆయనకి, శ్రీకృష్ణ భగవానుడికి ఇటువంటి జన్మతోటి ఆయనకి ఏమీ సంబంధం ఉండదు. ఆయనకి పెరగడము, ఈ 6 రకాలైనటువంటి దశలు ఆయనకి ఉండవు. ఇక్కడ ఆద్య అని చెప్తున్నారు. సో అంటే కనుక ఏమిటి, ఒక భౌతిక ప్రపంచం, మనకి శరీరం అంతా కూడా భౌతిక పదార్థాలతోటి తయారు చేయబడింది. సో కానీ ఏమవుతుంది, భౌతిక పదార్థాలన్నీ కూడా ఏమవుతుంది, సృష్టి ప్రారంభం అప్పుడు ఇవన్నీ కూడా భౌతిక పదార్థాలు వచ్చాయి, కొంచెం సేపు అవన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే కనుక సృష్టి పూర్తవుతుందో ఏమవుతుంది, యొక్క భౌతిక పదార్థాలన్నీ కూడా మొత్తం అంతా కూడా కారణోదక సాయి విష్ణు యొక్క శరీరంలోకి వెళ్ళిపోతాయి. సో అంటే కనుక ఇక భౌతిక పదార్థాలు తయారవ్వడానికి ముందే ఆయన ఉన్నారు కాబట్టి ఆయన యొక్క శరీరం యొక్క భౌతిక పదార్థాలతోటి తయారవుతుంది
అనేటువంటి ప్రశ్నే మనకి ఉదయించదు అన్నమాట. సో ఇంకా ఏమిటి, ఆయన యొక్క పూర్ణుడు అన్నమాట. ఆయన పెరగడము. సో ఏమవుతుంది, మనం చిన్నప్పుడు మనకి శక్తి తక్కువగా ఉంటుంది. కొంచెం పెరిగితే కనుక ఏమవుతుంది, మనకి బాగా శక్తి వస్తుంది అన్నమాట. సో కానీ ఆయనకి ఏముంది, ఆ యొక్క ఎప్పుడు కూడా ఆయన యొక్క దేహం అనేటువంటిది పెరగదన్నమాట. ఆయన ఎప్పుడు కూడా నవ యవ్వనుడు. శ్రీకృష్ణ భగవానుడు నవ యవ్వన అంటే కనుక ఒక 18 సంవత్సరాల వయసు అయిన తర్వాత ఇంకా ఆయన అంతే, అలాగే ఉండిపోతారు ఆయన. సో రాధారాణి గాని శ్రీకృష్ణుడు గాని ఇద్దరు కూడా ఏమిటి, ఆ యొక్క 18 సంవత్సరాల వయసు అలాగే ఉంటారు. నవ యవ్వన ఎప్పటికీ కూడా అలాగే ఉండిపోతారు, ఇంకా పెరగడం అనేది ఉండదు. సో ఆయన ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు ఆయన. అయినా సరే ఏమిటి, ఆ 18 సంవత్సరాల వయసులో అలాగే ఉండిపోతారు అన్నమాట. నవ యవ్వనుడు ఆయన ఎప్పుడు కూడా నవయవ్వన స్థాయిలోనే ఉంటాడు. అజస్ర సుఖ అంటే కనుక ఎప్పుడు కూడా నవయవ్వనంలో ఉంటే కనుక ఏమవుతుంది, ఆయన ఎప్పుడు కూడా ఆనందం అనేటువంటిది అనుభవిస్తూనే ఉంటాడు. ఆయన ఆనందం అనేటువంటిది పోవడం అనేటువంటిది జరగదు అన్నమాట. సో ఆ తర్వాత అక్షర అని చెప్తున్నారు. అంటే కనుక ఆయనకి వృద్ధావస్థ కానీ క్షీణత రావడం కానీ అవేమీ ఉండదు. అమృత అనేటువంటి పదానికి అర్థం ఏమిటి, మృత్యు అనేటువంటిది రావడం అనేటువంటిదే ఉండదు. ఆయనకి శరీరము భౌతిక పరమైనటువంటి వాటితో తయారవ్వదు. సో మనలాగా మార్పులు చేర్పులు, క్షీణించడము, దెబ్బలు తగలడము అవి ఏమి కూడా ఉండవన్నమాట. సో ఇంకా మనకి ఏం చెప్తున్నారు శాస్త్రాల్లో, ఆదిలో ఆయన ఒక్కడే ఉన్నారు. సో మనకి శ్రీమద్ భాగవతంలో కూడా చెప్తున్నారు, సృష్టి ప్రారంభానికి ముందు ఆయన ఉన్నారు. సృష్టి మొత్తము జరుగుతూ ఉన్నప్పుడు, పోషించబడుతూ ఉన్నప్పుడు ఆయన ఉన్నారు. మొత్తం సృష్టి అంతా కూడా నాశనం అయిపోయినప్పుడు కూడా ఆయనే ఉన్నారు. నారాయణ ఆయనే ఉన్నారు మొత్తం. సో కాబట్టి సచ్చిదానంద స్వరూపుడు, బృందావన కల్పవృక్ష ఛాయలో ఆసీయుడు అయినటువంటి గోవిందుడే ఎవరు అయినా పరతత్వము. ఆయనే సర్వశ్రేష్ఠుడు. ఇదే విషయాన్ని మొత్తము ఆయన ఏం చెప్తున్నారు, ఆయన బ్రహ్మదేవుడు ఒక్క మాటలో చెప్పాలంటే కనుక ఏం చెప్తున్నారు, నువ్వు ఒక్కడవేనయ్యా, కానీ ఎలా అనిపిస్తావు, నువ్వు చాలా అన్లిమిటెడ్ అనంతుడవైనట్టు అనిపిస్తూ ఉంటావు. నువ్వు అనంతమైనటువంటి రూపాల్లో ఉంటాయి, నీకు అనంతమైనటువంటి ఫీచర్స్ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు అన్నమాట. ఏవం విధం త్వాం సకలాత్మనామపి స్వాత్మానమాత్మాత్మతయా విచక్షతే గుర్వార్కలబ్ధోపనిషత్సు చక్షుషా ఏతే తరంతీవ భవానృతాంబుధిం. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ అనువాదం భాషించదండి. చదన మాత చదివేశారుగా మీరు? చదివాం ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. సూర్యుని వంటి గురుదేవుని నుండి స్పష్టముగు జ్ఞాన దృష్టిని పడిసిన వారు నిన్ను ఈ రీతిని సర్వజనులకు ఆత్మస్వరూపునిగా పరమాత్మ రూపమున కాంచగలుగుదురు. ఈ రీతి నీ ఆది స్వరూపము ఎరిగిన వారై వారు భవసముద్రమును దాటగలరు. భాష్యము బై శ్రీల ప్రభుపాదుల వారు. భగవద్గీత 4.9 యందు ఇట్లు ధృవపరచబడినది, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్యత్వము నెరిగిన వాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. ధన్యవాదాలు. ఆత్మానమేవాత్మతయా విజానతం తేనైవ జాతం నిఖిలం ప్రపంచితం జ్ఞానేన భూయోపి చ తత్ప్రలీయతే ప్రజ్ఞామహేర్భో గభవా యథో. మల్లేశ్వరి మాతాజీ అనువాదం చదవండి. విజయలక్ష్మి మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. రాధమ్మ మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. మల్లేశ్వరి మాతాజీ. త్రాడును చూచి సర్పమని పొరబడువాడు భయభ్రాంతుడగును, కానీ ఆ నామమాత్ర సర్పము అచ్చట లేదని ఎరిగినంతటా అతడు భయదూరుడగును. అట్లే నిన్ను సర్వాత్మ స్వరూపుడకు పరమాత్మనిగా ఎరగజాలని వారికి మాయామయమగు విస్తృత సంసారము ఉత్పన్నమగును, కానీ నిన్ను గూర్చిన జ్ఞానం దాన్ని శీఘ్రమే నశింపచేయను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై.
నీటి యందు మునిగిన వ్యక్తి తన చుట్టూ కేవలము నీటినే గాంచినట్లు మాయలో మునిగిన వారు సంసారమును అనంతమైనదిగా గాంచుదురు. ఉదాహరణకు లోతైన మాయాసాగరమును మునిగినట్టి లౌకిక శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు ప్రకృతి అన్ని దిక్కుల్లో అపరిమితంగా వ్యాపించి ఉన్నట్లు ఊహింతురు. యథార్థమునకు భౌతిక సృష్టి పరిమితమగు అజ్ఞానసారమే. లౌకిక శాస్త్రజ్ఞుల వంటి మూర్ఖజీవులు భగవదాదేశముచే దాని యందు అమర్యాదగా ముంచబడుదురు. హరే కృష్ణ ప్రభు. సమస్తము ఉత్పత్తి వినాశములకు గురి అయ్యేది జగత్తులో చిక్కుబోట నిక్కముగా భయంకరముగా అనుభవమే. కటిక చీకటి ప్రదేశంలో చిక్కుబడిన వాడు సహజంగానే భయభ్రాంతుడగును. భౌతిక జీవితం సర్వదా అజ్ఞాన అంధకారంచే కప్పబడి ఉండును. కనుక ప్రతి బద్ధజీవుడు భీతుడై ఉండును. ప్రకృతి ఏనాటికి చరమ యథార్థం కానేరదు. కనుక భౌతిక పదార్థ విశ్లేషణ మెన్నడును చరమ ప్రశ్నలకు సమాధానం వసగజాలదు. కృష్ణ భక్తి భావన ఏంటి తేజోమయ కాంతి దృష్టి గోచరమైనంతటా ఆ సర్పమును బోలిన చీకటి సంసారం వెంటనే అదృశ్యము. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో మనకి వచ్చేటువంటి శ్లోకాల్లో మనకి యొక్క జ్ఞానం అంటే ఏమిటి, అజ్ఞానం అంటే ఏమిటి అనేటువంటిది బ్రహ్మదేవుడు మనకి వివరిస్తూ ఉంటారన్నమాట 29వ శ్లోకం దాకా కూడా. సో ఇక్కడ మనకి 24వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, యొక్క సూర్యుడు లాంటి గురుదేవుడి దగ్గర నుంచి నిజమైనటువంటి జ్ఞాన దృష్టిని పొందిన వారు వాళ్ళు ఏం చూడగలుగుతారు, మొత్తం అందరు జీవుల్లో కూడా నిన్ను పరమాత్మ కింద చూడగలుగుతారు. అందరూ కూడా నిన్ను పరమాత్మ కింద చూడగలుగుతారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండిత సమదర్శిన. సో విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు ఏమి చూడగలుగుతాడు, ఆయన బ్రాహ్మణి గవి హస్తిని, బ్రాహ్మణుడు తర్వాత గవి బ్రాహ్మణుడు, అదేవిధంగా యొక్క హస్తిని అంటే కనుక ఏనుగు, అదేవిధంగా కుక్క మాంసం తినేటువంటి చండాలుడు, అందరినీ కూడా ఆయన సమదృష్టితోటి ఆయన చూడగలుగుతారు. ఎందుకు చూడగలుగుతారు ఆయన, ఎందుకంటే ఆయన ప్రతి జీవుడి యొక్క శరీరంలో ఇద్దరిని చూస్తారు. ఆయన పరమాత్ముని చూడగలుగుతారు, జీవుని కూడా చూడగలుగుతారు. జీవుడు ఆత్మస్వరూపుడు కాబట్టి వాళ్ళకి ఆ విధమైనటువంటి స్థాయి ఉంటుంది. సో అందరి యొక్క శరీరాల్లో కూడా వాళ్ళు పరమాత్మని చూడగలుగుతారు. సో అటువంటి వాళ్ళు ఏమవుతారు, యొక్క భవసాగరాన్ని దాటగలరు అని చెప్తున్నారు. జన్మ కర్మచ మే దివ్యం శ్లోకంలో చెప్పబడినట్లు అన్నమాట. కానీ ఎలా ఉంటుంది, మనం అందరం కూడా ఇది జ్ఞానంలో ఉన్నటువంటి వాడికి ఎలా అనిపిస్తుంది, ఒక భౌతిక ప్రపంచం చాలా క్లారిటీగా, ఎందుకంటే ఎప్పుడైతే కనుక సూర్యుడు ఉదయించలేదు, మనకి తెలియనటువంటి ప్రదేశానికి వెళ్ళాం. మనం వెళ్ళినప్పుడు అంతా చీకటిగా ఉంది. చీకటిగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, మనకి భయం వేస్తుందో భయం వేస్తుంది. సో మన ఇల్లు అనుకోండి, తెలుసు మనకి చీకటి గదిలోకి వెళ్ళినా ఎక్కడ మంచం ఉంది, ఎక్కడ కుర్చీ ఉంది, ఎక్కడ బీరువా ఉంది, ఎక్కడే వస్తువు ఉంది అని చెప్పి మనకు తెలుసు. కాబట్టి ఆ రూమ్ లోకి మనము చీకట్లో వెళ్ళినా సరే మనం ఏం భయపడం. కానీ వేరే వాళ్ళ ఇంట్లో కానీ, కొత్త వారి ఇంట్లో కానీ, ఏదో ఒక అడవిలో కానీ మిమ్మల్ని పెట్టేశారు, చీకట్లో పంపించేశారు. సో అక్కడ ఏమనిపిస్తుంది, మనకి రకరకాల వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. నేల మీద ఏదో తాడుపడి ఉంది, ఏమనుకుంటాం మనం, వెంటనే చూసి దాన్ని పాము అనుకుని భయపడుతూ ఉంటాం మనం. సో అది పామేనేమో మనకి డౌట్ రావచ్చు, నిజంగా అది పామైనా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ నిజంగా పామైతే అని చెప్పి మనం భయపడుతూ ఉంటాం. ఎందుకంటే కనుక మనకి తెలియట్లేదు దాని గురించి. అంటే మనం ఏంటి, అజ్ఞానంలో ఉన్నామని అర్థం. అజ్ఞానం అంటే కనుక చీకటిలో ఉన్నాం కాబట్టి మనకు అర్థం అవుతుంది. కానీ ఎప్పుడైతే కనుక పగలైంది అనుకోండి, సూర్యుడు ఉదయించినప్పుడు వెలుతురు వస్తుంది. వెలుతురు వచ్చినప్పుడు ఏమవుతుంది, పాము అయితే కనుక మనకి పాముగా కనబడుతుంది, తాడైతే కనుక తాడులాగా కనబడుతుంది. ఎప్పుడైతే కనుక ఆ జ్ఞానం ఉన్నవాడికి ఏమవుతుంది, ఆ యొక్క వెలుతురులో ఉన్నటువంటి వాడికి తాడును చూసి ఎలాగైతే భయపడ్డో, అదేవిధంగా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి యొక్క భౌతిక ప్రపంచము యొక్క మాయను చూసి భయపడడు. కానీ అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు ఏమవుతూ ఉంటాడు, ఎప్పుడు కూడా భయంగానే ఉంటాడు. భౌతిక ప్రపంచంలో జీవుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు, భయంతోనే ఉంటాడు ఎప్పుడు. అమ్మో ఇదైతే ఏమైంది, అదైతే ఏమైంది, సో ఎవరైనా వాళ్ళు నాది లాగేసుకుంటారేమో, వచ్చేది నాది పోగొడతారేమో, ఎప్పుడు కూడా భయంతోనూ టెన్షన్తోనే ఉంటాడు. వచ్చేదాకా ఒక బాధ,
ఉంచుకునేదాకా ఒక బాధ, పోయిన తర్వాత ఒక బాధ. వచ్చేదాకా కూడా నాకు కావాలి కావాలి కావాలని అనుకుంటాడు. వచ్చిన తర్వాత అమ్మో పోతుందేమో, ఎవరైనా ఎత్తుకుని వెళ్ళిపోతారేమో, నా దగ్గర నుంచి లాక్కెళ్ళిపోతారేమో అని భయం. ఒకవేళ పోయింది అనుకోండి, అప్పుడు ఎలాగో మళ్ళీ బాధ తప్పదు. సో అలాగా జీవుడు ఎప్పుడు కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో భయంతోనే ఉంటాడు. ఎందుకు భయంతోనే ఉంటాడు అని అంటే కనుక మాయలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా భయంతోనే ఉంటాడు అనమాట. సో అదే విషయాన్ని మనకి ఇక్కడ అజ్ఞానంలో ఉంటే ఏమవుతుంది, జ్ఞానంలో ఉంటే ఏమవుతుంది. సో ఎప్పుడు కూడా మనం అజ్ఞానాంధకారంలోనే ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా భయంతోనే ఉంటాం మనము ఎంతగా ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని మనం చూసినా, ఎంతగా మనం అనలైజ్ చేసినా సరే దానికి ఏమైనా సమాధానం ఏమన్నా దొరుకుతుందా? ఏమీ దొరకదు. తర్వాత మళ్ళీ యొక్క ముక్తి అనేటువంటిది ఏమిటి, బంధం అనేటువంటి దాని గురించి మనకి 26వ శ్లోకంలో చెప్తున్నారు. అజ్ఞాన సంజ్ఞౌ భవబంధ మోక్షౌ ద్వౌ నామనాన్యౌ స్తరుతజ్ఞ భావాత్ అజస్రచిత్యాత్మని కేవలే పరే విచార్యమాణే తరణ వివాహని. దుర్గా భవాని మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత లక్ష్మీజీ మాతాజీ మీరు భాష్యం మొదటి పారాగ్రాఫ్. సో ప్రభావతి మాతాజీ రెండో పారాగ్రాఫ్. మాతాజీ కట్ అవుతుంది, మీ మాట అస్సలు వినబడట్లేదు. మాతాజీ మీ మాట అస్సలు వినబడట్లేదు, కట్ అవుతుంది. వినబడట్లేదు మాతాజీ, వినబడట్లేదు. సో మాతాజీకి సిగ్నల్ సరిగ్గా లేదు. దుర్గా భవాని మాతాజీ. లక్ష్మీభారతి మాతాజీ చదవండి అనువాదం. హరే కృష్ణ. భవబంధము మోక్షము రెండును అజ్ఞాన జనితములే అయి ఉన్నవి. విశుద్ధాత్మ భౌతిక పదార్థమునకు భిన్నమనియు నిత్య చైతన్య పూర్ణమనియు మనుజుడు చక్కగా నెరిగినప్పుడు సత్యజ్ఞానము యొక్క పరిధిలోనివి కానందున అవి అంతరించును. సూర్యుని దృష్ట్యా దివరాత్రములకు అర్థము లేనట్లుగా ఆ సమయమున బంధమోక్షములకు ఎంత మాత్రము అర్థము ఉండదు. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యం. జీవునికి వాస్తవంగా భౌతిక జగత్తుతో నిజమైన సంబంధము లేదు కనుక భావబంధము మిథ్యయే అయ్యున్నది. మిథ్యాహంకారము వలన బద్ధజీవుడు అనాత్మతో తాదాత్మ్యం చెందును కనుక నామమాత్ర మోక్షము ఒక రకముగా మాయను భ్రమను విడిచుటయే గాని నిజముగా ఏదో బంధము నుండి బయటపడుట కాదు. ఒకవేళ మాయ వలన కలిగిడి దుఃఖము సత్యమనియు ఆ విధముగా మోక్షము అట్టి దుఃఖము నుండి విడుదల ఎనియు మనము తలచినప్పటికీ యథార్థమగు ఆధ్యాత్మిక జీవన ప్రాప్తితో పోల్చినచో కేవల సంసార అభావము అల్పమైనది. తుట్టతుడకు కృష్ణ భక్తి భావనయే భగవత్ ప్రేమయే ప్రతి జీవుని యొక్క భావగర్భితము శాశ్వతమునగు పదమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. చీకటి రాత్రి అన్నది సూర్యుని అభావము వల్ల కలుగును కనుక సూర్యుని యందు రాత్రి సమయము అనుభూతం కాదు. పగళ్ళు రాత్రులచే వేరుపరపబడుటయు అతడు గోచరించదు. అట్లే విశుద్ధాత్మ యందు అజ్ఞానాంధకారం లేదు. అందువలన అట్టి అజ్ఞానాంధకారం నుండి మోక్షం అనేది అనుభూతియు ఉండదు. బద్ధజీవుడు ఇట్టి విశుద్ధ చేతనా స్థితికి అర్థించినప్పుడు భగవద్ధామంలో స్వయంగా దేవదేవుని నిత్య పార్షదుడగుటకు యోగ్యుడగును. హరే కృష్ణ ప్రభుజీ. సో యొక్క ముక్తి యొక్క బంధము అనేటువంటిది ఏముంది, మనకి యొక్క అజ్ఞానం వలన సృష్టించబడింది అన్నమాట. సో కానీ ఎప్పుడైతే కనుక మన యొక్క ఆత్మస్థాయిలోకి మనం వెళ్ళగలుగుతామో అప్పుడు మనం అర్థం చేసుకుంటాం. ఏం అర్థం చేసుకుంటాము, జీవుడికి ఎప్పుడు కూడా ఈ యొక్క భౌతిక పదార్థాలతో సంబంధం లేదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకుంటాం. సో ఎలా అయితే కనుక సూర్యుడు ఉన్నారు, సూర్యుడైనా మొత్తం తిరుగుతూ ఉంటాడు. తిరుగుతున్నప్పుడు సూర్యుడికి ఏమైనా పగలు రాత్రి అనేటువంటిది ఉంటుందా? ఎప్పుడు ఉండదు. సూర్యుడికి ఎప్పుడు కూడా వెలుతురులోనే ఉంటాడు ఆయన. కానీ ఆయన లేనటువంటి ప్రదేశంలో అది రాత్రి అవుతుంది.
కానీ సూర్యుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఎప్పుడు సూర్యలోకంలోనే ఉంటే కనుక వాడు ఏమనుకుంటాడు, పగలు రాత్రి ఏంటి ఎప్పుడు వెలుతురు ఉంటుంది కదా అని అంటాడు. అంతే కదా. సో మనం కూడా చెప్పుకున్నాం మనం. సో కొన్ని ప్రదేశాలు ఉంటాయి మనకి పైన కింద అంటార్కిటికా అలాంటి ప్రదేశాల్లో అయితే కనుక ఏమవుతుంది, మొత్తము 6 నెలలు వాళ్ళకి పగలు, 6 నెలలు వాళ్ళకి రాత్రి. సో వాళ్ళకి చెప్పామనుకోండి, అక్కడే ఉన్నాడు పుట్టిన దగ్గర నుంచి, అక్కడే ఒక వ్యక్తి పుట్టాడు, అక్కడే ఉంటున్నాడు. వాడికి చెప్పామనుకోండి 24 గంటలు అయిన తర్వాత చీకటి వస్తుందిరా అని చెప్తే కనుక వాడు నవ్వుతాడు మనల్ని చూసి. 24 గంటల తర్వాత కాదు, 6 నెలల తర్వాత చీకటి వస్తుంది అని చెప్తాడు మనకి. సో అలాగా ఇవంతా కూడా ఏంటంటే కనుక మనం చూసేటువంటి విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట ఇది. సో అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట మనకి. త్వమాత్మానం పరం మత్వా పరమాత్మానమేవ చ ఆత్మా పునర్బహిర్మృగ్య అహోజ్ఞ జనతాజ్ఞత. శశికళ మాతాజీ అనువాదం చదవండి. భాష్యము స్వరత్న మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. జ్ఞానశూన్యులకు వ్యక్తుల యొక్క మూర్ఖత్వమును చూడుము. నిన్ను మాయా ప్రకటమనియు వాస్తవమునకు ఆత్మతత్వమగు నిన్ను భౌతిక దేహమనియు వారు తలుతురు. పరమ పురుషుడవగు నీకు అన్యముగా వేరొక చోట పరమాత్మను అన్వేషింపవలనని వారు నిర్ణయింతురు. ఆహా, నిజముగా వారెంతటి మూర్ఖులు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యము దేవదేవుడగు శ్రీకృష్ణుని పరమ ఆధ్యాత్మిక దేహమును భౌతికమని భావించడి బద్ధజీవుల యొక్క అజ్ఞానమునకు బ్రహ్మదేవుడు ఆశ్చర్యం పొందెను. భగవంతుని ఆధ్యాత్మిక రూపము నెరిగిన వారై అట్టి జనులు తమ భౌతిక దేహమునే ఆత్మయని భావించుచు ఆధ్యాత్మికత్వమును పరమ పురుషునిగన అన్యముగా వేరొక చోట కనుగొనవలెనని నిర్ణయింతురు. ఒకప్పుడు అట్టి మూర్ఖులు శ్రీకృష్ణుని పలు జీవులలో ఒకడనియు అట్టి జీవులందరూ కలిసి ఒకానొక నిరాకార తత్వమును ఏర్పడుననియు తలుతురు. దురదృష్టవశాత్తు అట్టి కాల్పనికులు స్వయముగా దేవదేవుని నుండి గాని బ్రహ్మ వంటి ప్రామాణికులకు భగవత్ ప్రతినిధుల నుండి గాని శ్రవణము చేయుట ఇష్టపడరు. భగవతత్వముపై మనస్సుకు తోచిన రీతి కల్పనములు చేయుదురు కనుక సంభ్రమము అజ్ఞానమనే వారికి చర్మ ఫలితముగా లభించును. వాటిని వారు జీవిత రహస్యము అని వర్ణించుచుందురు. హరే కృష్ణ. ఇక్కడ బ్రహ్మదేవుడు మాయావాదుల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో మాయావాదులు ఏమనుకుంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి మనతోటి సమానం చేసేస్తారు వాళ్ళు. సో వాళ్ళు ఎలా ఉంటారు, మూర్ఖంగా ఆలోచిస్తారనమాట. సో నాకు భౌతిక శరీరం ఉంది కాబట్టి భగవంతుడికి కూడా భౌతిక శరీరం ఉండి తీరాల్సిందే. నేను పుడుతున్నాను కాబట్టి భగవంతుడికి కూడా పుడతాడు. నాకు మరణం ఉంది కాబట్టి భగవంతుడికి కూడా మరణం ఉంది. ఆయన ఈ భౌతిక ప్రపంచంలో వచ్చాడు కాబట్టి నాలాగే ఆయన కూడా వచ్చాడు. నాకు ఎలాగైతే స్వాతంత్రం లేదో ఆయనకు కూడా స్వాతంత్రం లేదు. మరి ఆయన లీలలు చేస్తూ ఉన్నాడు అని అంటే కనుక నేను కూడా లీలలు చేస్తూనే ఉన్నాను. ఆయన లీల చేస్తున్నాడు అంటే కనుక నేను కష్టాలు అనుభవిస్తున్నాను, అయినా సరే అది కూడా నా ఎక్కలేలే. నేను కష్టాలు అనుభవిస్తున్నాను కానీ అది కూడా నా ఎక్కలేలే. సో ఎప్పుడైతే కనుక నేను భగవంతుడిని అయిపోతానో అప్పుడు నేను దీని నుంచి బయటపడిపోతాను అని మాయావాదులు చాలా మూర్ఖంగా మొండిగా వాదిస్తూ ఉంటారన్నమాట. సో చాలాసార్లు ప్రభుపాద్ గారు ఈ ఉపమానం చెప్తూ ఉంటారు. ఏం ఉపమానం? ఒక కప్ప ఒక నూతిలోనే పుట్టింది. డాక్టర్ ఫ్రాగ్ అంటారు ప్రభుపాద్ గారు. ఒక నూతిలో పుట్టింది ఆ కప్ప. పుట్టిన దగ్గర నుంచి కూడా ఆ నూతిని దాటి ఎప్పుడు కూడా అది బయటికి వెళ్ళలేదు. బయట నుంచి ఒక రోజు ఏమైంది, ఇంకో కప్ప వచ్చిందంట. ఆ కప్ప మొత్తం సముద్రాన్ని చూసింది. ఆ కప్ప అంతా కూడా వచ్చి సముద్రాన్ని చూసి వచ్చి ఆ కప్పతో చెప్పింది అనమాట. కొత్త కప్ప అక్కడ నూతిలో ఉన్న కప్పకు చెప్పింది అనమాట. ఏమని చెప్పింది? బయట చాలా పెద్ద సముద్రం ఉంటుంది, పసిఫిక్ మహాసముద్రం చాలా పెద్ద ఉంటుంది, ఎంతో నీళ్లు ఉంటాయి అంటే కనుక అక్కడ మొదటి కప్ప
అందనమాట. ఎంత నీళ్లు ఉంటాయి, ఇంత నీళ్లు ఉంటాయని చెప్పి అక్కడ కొంచెం ఇలా ఒక చోట నుంచి ఒక చోటకి జంప్ చేసి చూపించింది. ఇంత ఉంటుందా ఆ నీళ్లు? లేదు లేదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. 2 జంపులు చేసింది అది. అంత ఉంటుందా అని చెప్పింది. లేదు లేదు, ఇంకా చాలా ఉంటుంది. 3 జంపులు చేసింది. ఇంతే ఉంటుందా అని చెప్పింది. లేదు లేదు, ఇంకా చాలా ఉంటుంది అని చెప్పింది. ఆ తర్వాత ఆ యొక్క నూతిలో సగం దూరం మొత్తం జంప్ చేసుకుని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వెళ్ళిపోయింది. సగం సగం కవర్ చేసింది. ఎంత ఉంటుందా అని చెప్తే, లేదు లేదు, ఇంకా ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఆ సముద్రం నుంచి వచ్చిన కప్ప చెప్పింది. సో ఎంత ఉంటుంది, ఈ నుయ్యి అంత ఉంటుందా పోనీ అని అంటే కనుక, లేదు లేదు, దీనికంటే చాలా పెద్దగా ఉంటుంది అంటే కనుక, నువ్వు మూర్ఖుడివి, నీకు తెలీదు సావదు, ఎంత ఉన్నా సరే నేను ఒక జంప్ చేసినంతే ఉంటుంది ఆ సముద్రం ఎంత ఉన్నా సరే అని చెప్పి ఆ కప్ప చెప్పిందంట. ఎంత చెప్పినా వీడు వినట్లేదు, మూర్ఖుడు అని చెప్పేసి వదిలేసి ఆ కప్ప మళ్ళీ సముద్రానికి వెళ్ళిపోయింది అనమాట. సో అలాగా ఇటువంటి వాళ్ళందరినీ కూడా బ్రహ్మదేవుడు ఇక్కడ చెప్తున్నారు, వారెంతటి మూర్ఖులు. ఎందుకు మూర్ఖులు అని చెప్పి చెప్తున్నారు? భగవంతుడి యొక్క శరీరం అంతా కూడా ఏమిటి? మాయా. ఆయన కూడా మాయామోహితుడు. ఆయన యొక్క శరీరం అంతా కూడా మాయతోనే తయారయ్యింది. నిజమైనటువంటి పరమాత్మ అంటే కనుక ఆయనలో లేరు, ఆయన కూడా వేరే చోట ఉన్నారు, పరతత్వము. ఈయన పరతత్వం మాత్రం అవ్వకూడదు, అవ్వనే అవ్వరు అని చెప్పి చెప్తూ ఉంటారు. సో బ్రహ్మదేవుడు అటువంటి వాళ్ళందరినీ కూడా ఏమంటున్నారు? మూర్ఖులు వీళ్ళందరూ కూడాను. కానీ దురదృష్టం ఏంటంటే కనుక అటువంటి వాళ్ళందరికీ ఏంటంటే కనుక ఒక మైండ్ లో ఒక కాన్సెప్ట్ అనేది పెట్టేసుకుంటారనమాట. సో పెట్టేసుకుని వేరే వాళ్ళు వచ్చి ఎలా అయితే గనక బయట నుంచి వచ్చింది కదా, సముద్రం నుంచి కప్ప వచ్చింది కదా, ఆ కప్ప వచ్చి చెప్తూ ఉంది, అసలు ఈ సముద్రంలో ఈ నుయ్యి అనేది ఆ సముద్రంలో ఒక చిన్న పోర్షన్ కూడా కాదు, చాలా పెద్దది ఉంటుంది. సముద్రం అనేటువంటిది ఈ నూతికి కొన్ని వేల వేల రెట్లు అంత పెద్దది ఉంటుంది అని చెప్పినా సరే అది వినడానికి సిద్ధంగా లేదు ఆ కప్ప, నూతిలో కప్ప. సో అలాగే ఇటువంటి వాళ్ళందరూ కూడాను శాస్త్రాల్లో మనకి గగ్గోలు పెడుతున్నా, శాస్త్రాలన్నీ చెప్తున్నా, భక్తులందరూ ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పి ప్రయత్నించినా, స్వయంగా బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా సరే వాళ్ళు విని అర్థం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించరు. కాబట్టి చివరికి వాళ్ళకి ఏముంటుంది, చివరికి ఏం దొరుకుతుంది వాళ్ళకి? ఫలితము అజ్ఞానము, అదేవిధంగా మోహము, సంభ్రమము, ఆ రెండే వాళ్ళకి దొరుకుతాయి. కాబట్టి వాటిని వాళ్ళు ఏమంటారు? జీవిత రహస్యం మాకదే అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. సో ఇంకా చాలా ఇక ప్రార్థనలు చాలా వండర్ఫుల్ గా ఉన్నాయన్నమాట. సో బ్రహ్మదేవుడు ఇంకా చాలా అజ్ఞానం అంటే ఏమిటి, ఇక వ్రజవాసుల యొక్క అదృష్టం అంటే ఏమిటి, వ్రజగోపులు అదేవిధంగా ఆవుల యొక్క అదృష్టం ఏమిటి, ఎందుకంటే కనుక ఆయన చూశారు కదా అవంతా కూడాను. సో వాటిలన్నిటి గురించి కూడా వర్ణిస్తారు. అవి మనం వచ్చే సెషన్స్ లో మనం చూసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు, ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు, ప్రణామాలు ప్రభుజీ, చెప్పండి. ఈ రోజు మా మ్యారేజ్ డే ప్రభుజీ, కొంచెం అందరూ బ్లెస్సింగ్స్